అంటే చెప్పడం అక్కడ. అంతే కదా, అంతే. తెలివైన ఎత్తుగడ ఏంటంటే, నేను మాట మీదనే నిలబడతా ఏదైనా సరే, నేను మాట తప్పను. స్టీల్ ప్లాంట్ లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు లేదు అసలు, అప్పుడు లేదు. ఈ ఎలక్షన్స్కి వచ్చింది. రేపు ఆఫ్టర్ ఎలక్షన్స్కి నా చేతిలో లేదు ఇది, నేను చేయగలగాలంటే వాళ్ళు బలహీనపడాలి, వాళ్ళకి తగ్గిపోవాలి. వీళ్ళకి ఉన్నటువంటి ఎన్నుకున్న చాయిస్ ఏంటి అక్కడ, అవతల బీజేపీతో కూడినటువంటి కూటమి ఉంది. అవును, వాళ్ళు రేపు పొద్దున ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు ఆపుతారని ఏంటి గ్యారంటీ? వాళ్ళు దాని మీద ఏ ప్రకటన చేయలేరు. చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించారు సిద్ధరామయ్య సింగ్తో వాళ్ళతో, అసలు ఆ లిస్టులోనే లేదు దాంట్లో అనేసి. అంతే రేపు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు నరేంద్ర మోడీతో చెప్పిస్తాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని అని కూడా మనం చెప్పుకొస్తున్నారు. చెప్పిస్తారు, అదే చెప్తారో లేదో చూడాలి. అలా చెప్పిస్తామని చెప్పిస్తే వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇతను ఏం చెప్తున్నాడు, నాకు పూర్తి మెజారిటీ వాళ్ళకు వస్తే గనక నేనేం చేయలేను, రాకపోతే గనక నేను ఆపగలను అనేటువంటిది. అంటే అప్పుడు బ్లాక్ మెయిల్ చేయగలను నేను అని చెప్పడం. అంటే ఇదే అస్త్రం లాస్ట్ టైం కూడా ఉపయోగించారు. నేను అనేది అంటే ప్రత్యేక హోదా విషయంలో అప్పుడు కూడా ప్రత్యేక హోదా ఎలక్షన్ ముందు ఆ మాట చెప్పాలి. ఎలక్షన్ ముందు అనలేదు, తర్వాత అయిపోయాక చెప్పింది.